లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్. నేడు సిఈసిలో తెలంగాణపై లేని చర్చ ఇతర రాష్ట్రాల జాబితాలో కలిసి ప్రకటించే ఛాన్స్. ఇప్పటివరకు ఓవరాల్గా 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 4 స్థానాలే. 4లో నల్గొండ ఒకటి, మహబూబాబాద్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, జహీరాబాద్ ఒకటి. సో 4 స్థానాలే ప్రకటించింది. మరొక 9 స్థానాల గురించి కొన్ని స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. వీళ్ళ పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొక 9 స్థానాల గురించి కొంత క్లారిటీ అయితే వచ్చిందట. ఇక ప్రధానంగా వాళ్ళకు క్లారిటీ రావాల్సిన అంశాలు ఏంటంటే ఖమ్మం ఒకటి, తర్వాత కరీంనగర్ ఒకటి, భువనగిరి ఒకటి, మరొక స్థానానికి సంబంధించి ఖమ్మం, కరీంనగర్, వరంగల్. సో ఖమ్మం, కరీంనగర్, భువనగిరి, వరంగల్ ఈ స్థానాలకు సంబంధించి కొంత చర్చ కొనసాగుతుందట. సో ఖమ్మంలో 3 మంత్రులకు సంబంధించిన కుటుంబీకులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తే కనుక క్లస్టర్ల వైజ్గా విభజించుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ హైదరాబాద్. ఉత్తర తెలంగాణ ఇప్పటికి ఒక సీటు జహీరాబాద్ సీటు అనౌన్స్ చేసింది. మరొక మెదక్ సీటు బీసీలకు ఇచ్చే అవకాశంలో ఆలోచనలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ ఈ 4 సీట్లు 2 స్థానాలు బీఎస్సీ కేటాయించడానికి ఆలోచనలో ఉన్నది జనరల్ స్థానాల్లో. ఇక దక్షిణ తెలంగాణలో కూడా నల్గొండ, మహబూబ్ నగర్ 2 కూడా ఓసీకి కేటాయించింది. ఇక నల్గొండ ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించి మరో 2 స్థానాలు ఖమ్మంలో వాళ్ళు పోటీ పడుతున్నప్పటికీ ఒక బీసీ అభ్యర్థిని ప్రయోగించాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నదట. ఆ దిశగా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కొంత ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓట్ల విషయంలో కూడా. ఆ తర్వాత ఇదే ఖమ్మం నుంచి భువనగిరి స్థానం కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించి భువనగిరి స్థానం కూడా పెండింగ్లో ఉన్నది. కాబట్టి ఈ 2 స్థానాల్లో బీసీలను ప్రయోగించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక సెంట్రల్ హైదరాబాద్లో హైదరాబాద్ మినహా 3 స్థానాలు సికింద్రాబాద్, ఆ తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ. సో మల్కాజ్గిరి, చేవెళ్ళలో ప్రధానంగా కొంత స్పెక్యులేషన్స్ కావచ్చు, వార్తా కథనాలు మనం చూస్తే కనుక అక్కడ ఓసీలకు పోయే అవకాశం ఉంది. రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక ఇక్కడ సికింద్రాబాద్లో మొదటి వరకు బొంతు రామ్మోహన్ పేరు వినిపించినప్పటికీ దాన నాగేందర్ చేరికతోని బొంతు రామ్మోహన్ పేరు సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇక దీంతో పాటుగా దాన నాగేందర్ కండిషన్లు పెడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార పార్టీకే కొన్ని కండిషన్లు పెడుతున్నట్టు. ఏమని, నేను పోటీ చేస్తా, సికింద్రాబాద్ నుంచి మీరు పోటీ చేయమంటే పోటీ చేస్తా, కానీ ఓడిపోతే నన్ను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని చెప్పి కూడా కండిషన్లు పెడుతున్నాడట. ఫస్ట్ చేర్చుకోవడమే కాంగ్రెస్ పార్టీ బుద్ధి తక్కువ పని. అది దాన నాగేందర్ చేర్చుకోవడం ఏ వర్గానికి కూడా అంగీకారం లేదు. ఒక ఉద్యమకారుల వర్గానికి అంగీకారం లేదు, ఒక నిరుద్యోగులకు అంగీకారం లేదు, ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడికి కూడా అంగీకారం లేదు, కార్యకర్త కూడా అంగీకారం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నిరుద్యోగుల్ని, ఉద్యమకారుల్ని ఏ రకంగా ఈ దాన నాగేందర్ అణచివేసిండో చాలా వరకు మీరు గమనించే ఉంటారు. ఎవరికి కూడా అంగీకారం లేదు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా. ఆయన రిటర్న్లో కండిషన్ పెడుతున్నాడట. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత తర్జన భర్జన పడుతుంది టికెట్ కేటాయింపు విషయంలో. సో కొంత క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ అభ్యర్థుల ప్రకటన చూస్తే చేవెళ్ళలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ కొనసాగుతూ కొంత వ్యతిరేకత ఎదుర్కొన్న. డెఫినెట్గా అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డికి మధ్య రంజిత్ రెడ్డికి మధ్య చాలా పెద్ద యుద్ధమే కొనసాగుతుందని చెప్పాలి. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని భావించినటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్కి వస్తే ఎట్లా గెలుస్తాడు, కాంగ్రెస్కి వస్తే ఎట్లా గెలుస్తాడు. తర్వాత దాన నాగేందర్ విషయానికి వస్తే దాన నాగేందర్కి సొంత పార్టీ నాయకులు అంగీకారం లేరు. సో దాన నాగేందర్ కూడా కొంత ప్రకటించినప్పటికీ గెలుపోవటం విషయంలో కొంత తర్జన భర్జన పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చాలా నియోజకవర్గం ఇదే పరిస్థితి నేపథ్యంలో ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సామాజిక సమతుల్యత, ఆర్థిక పరిస్థితి నేతలకు ఇచ్చిన హామీలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 19న సుదీర్ఘంగా చర్చించిన 6-7 సీట్లపై ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో పడినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని సీట్లపైన స్పష్టత వచ్చాక అధిష్టానం జాబితా ప్రకటిస్తుందా, లేక స్పష్టత వచ్చిన సీట్లకు అభ్యర్థులను గురువారం ప్రకటిస్తుందా అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక 19న జరిగిన సిఈసి సమావేశంలో సికింద్రాబాద్ దాన నాగేందర్, మల్కాజ్గిరి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ పసూరు దయాకర్, పెద్దపల్లి గడ్డ వంశీ, నాగర్ కర్నూలు మల్లు రవి, ఆదిలాబాద్ డాక్టర్ సుమలత సీట్లపై స్పష్టత వచ్చినట్టు చెబుతున్నారు. ఇక నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానికంగా డాక్టర్ అయిన కవితారెడ్డి పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ సీటుకు ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పేరును సిఈసి పరిశీలించింది. అయితే పక్కనే
నిజామాబాద్ కరీంనగర్ సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై తర్జన భర్జన నడిచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీటు బీసీ కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన చేస్తుందట. సో మనం చెప్పింది కాస్త డెఫినెట్గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే 3 క్లస్టర్లుగా కాంగ్రెస్ పార్టీ విభజించి తెలంగాణ రాష్ట్ర జనరల్ కేటగిరీలని. సో ఈ కేటగిరికల్ వైజ్గా, ఎందుకంటే వాళ్ళ ప్రధాన పోటీ బీజేపీతో అని చెప్తున్నారు. సో బీజేపీ పార్టీ ఏం చేసింది, ఇప్పటి వరకు వాళ్ళు సుమారుగా 15 స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తే దాంట్లో సుమారుగా 12 జనరల్ స్థానాలు మనందరికీ తెలిసిన విషయమే. 12 జనరల్ స్థానాల్లో 10 స్థానాలు ప్రకటించింది. ఈ 10 స్థానాలు ప్రకటించిన స్థానాల్లో 5గురికి బీసీకి అవకాశం కల్పించింది. నిజామాబాద్ ధర్మపురి అరవింద్ కావచ్చు, కరీంనగర్లో బండి సంజయ్ కావచ్చు, 2 నియోజకవర్గాలు బీసీలే. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి కావచ్చు, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ కావచ్చు. సో ఇట్లా 5 స్థానాలకు బీసీలు ప్రకటించిన పెద్ద ఎత్తున ప్రత్యేక ఆకర్షణ చొరగొన్నదని చెప్పాలి బీజేపీ పార్టీ. సో ఈ నేపథ్యంలో బీజేపీతో ప్రధాన పోటీ అనుకున్నప్పుడు అదే స్థాయిలో బీసీలకి కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే ఒక చాప కిందలాగా బీసీ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బీసీ నిర్ణయంతో మొన్న కొంత ఓట్ ఫెచ్చింగ్ అయింది బీజేపీ పార్టీ కంటే బీసీలకు సంబంధించిన అంశం. ఎందుకంటే కొంత గొప్ప బీజేపీ పార్టీని బీసీలు నమ్మిరు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను కాబట్టి నమ్మిరు, కాబట్టి కొంత ఓట్ ఫెచ్చింగ్ అయితే అయింది. గతంలో కంటే భిన్నంగా ఓట్ ఫెచ్చింగ్ చేయగలిగారు. దాంట్లో బీసీలకు అత్యధిక సంఖ్యలో సీట్లు కూడా ఇచ్చింది కాబట్టి. సో ఈసారి అది ఎంపీ ఎలక్షన్లో పనితీరు వేరే ఉంటుంది, ఎంపీ ఎలక్షన్లో కూడా కొంత ప్రజా ఆలోచన వేరే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలబెట్టుకోవాలన్నా, బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళ పోటీ ప్రధానంగా ఉండాలన్నా కూడా వాళ్ళ యొక్క ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తేనే సాధ్యమయ్యే రకంగా ఉందని చెప్పి కొంత ఆలోచన చేస్తుందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇకపోతే అందరి సమస్యలు వింటా అన్న సిపి రాధాకృష్ణన్ తర్వాత ఇక తమిళనాడులో